అయితే నా మీద ఒట్టేసి తను మా అమ్మ కాదో లేదో చెప్పు అని అంటే ఇంకా తను సందేహంతో అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. తను చెప్తే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, చెప్పకుండా ఉంటే చిన్ని దృష్టిలో నేను చెడ్డవాడిగా మిగిలిపోతానని చెప్పి ఆలోచనలో ఉంటే, కానీ ఇంకా ఉష అయితే ఆ రాజుని చేయిని తీసేసి ఏంటి నువ్వు నాంచుతున్నావు, తను అడుగుతుంది కదా నేను కాదు తను వాళ్ళ అమ్మని చెప్పొచ్చు కదా, అంటే నువ్వు నీ ఉద్దేశంలో కూడా నేను తన అమ్మనేని చెప్పని అంటున్నావా అంటే ఇంకా రాజు అయితే అప్పుడు వంట మనిషి శాంతమ్మ చూస్తూ అలాగే ఉషాను చూస్తూ ఉంటాడు. కానీ శాంతమ్మ అయితే కొంచెం టెన్షన్ పడుతూనే ఉంటుంది, ఎక్కడ నిజం చెప్పేస్తాడా బాలరాజు అని చెప్పని. ఇంకా ఉష అయితే తనకి ఏం తెలియనట్టుగానే అప్పుడు ఇంకా బాలరాజుని అయితే నిన్ను చంపేస్తాను, మీరందరూ కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు, ఈ ఊరికి రావడమే నేను చేసిన తప్పు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా చంపేంత పనిలో ఇంకా ఉష ఉంటే ఇంకా శాంతమ్మ అయితే వంట మనిషి అయితే ఇంకా నువ్వు ఆపుతావా ఉషా నువ్వు అని చెప్పనంటే, లేదంటే మీకు వీళ్ళ గురించి తెలియటం లేదు అంటే నాకు అన్నీ తెలుసు నువ్వు ఇంకా ఆపేసి అని చెప్పనైతే గట్టిగా అరుస్తుంది. బాలరాజుది ఏ తప్పు లేదు, ఆ అబ్బాయి మౌనంగా ఉన్నాడంటే కొన్ని జీవితాలు నిలబెట్టాలని అలా ఉన్నాడు, తను దాని చేతగాని తనం కాదు అని అయితే అంటాడు. మీకు ఏం తెలుసు అని అంటే నీకేం తెలుసు ఆ అబ్బాయి గురించి, మొత్తం నాకు తెలుసు అని చెప్పనైతే అప్పుడు చెప్తుంది. అప్పుడు చిన్ని తనే మీ అమ్మ, ఆ రోజు జరిగిన దాంట్లో మీ అమ్మని కాపాడి ఇప్పుడు ఉషాగా మార్చి మీ ముందుకు తీసుకొచ్చినది ఎవరో కాదు ఈ బాలరాజు అని చెప్పని నిజమైతే చెప్తుంది. ఏమంటే నువ్వు కూడా తన వాళ్ళ మాదిరిగానే అయిపోయినావంటే, లేదమ్మా నేను జరిగిందే చెప్తున్నాను అని చెప్పనంటే నేనైతే నమ్మను, వీళ్ళు కూడా నేను మార్చేశారని చెప్పని ఉష అయితే అంటుంది. సరే నీకు నిజమే కదా కావాల్సిందే రా నేను చూపిస్తానని చెప్పని తనైతే పోతూ ఉంటే ఇంకా చిన్ని అయితే అమ్మ అమ్మని ఏడుస్తూనే అలాగే ఉంటుంది. అప్పుడు ఇంకా జరిగిన విషయం అయితే ఉషాకైతే నువ్వు ఆ పిల్లకి తల్లివేను, ఆ పాప కావేరి అని చెప్పి అంటుంది, ఎవరినో కాదు నిన్నేను, నీ కూతురేను తను అంటే ఇన్ని విషయాలు నాకు ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు కూడా నా దగ్గర దాచిపెట్టావా అంటే లేదు అమ్మ నువ్వు గతం మర్చిపోయి ఉన్నావు, ఇప్పుడు ఆ ఫైర్ యాక్సిడెంట్లో తను నీ భర్తేను తను నీ కూతురేను, ఆ అమ్మవారు సాక్షిగా నేను చెప్తున్నాను ఉష నువ్వు నమ్ము అని చెప్పని అయితే అంటారు. అప్పుడు అమ్మవారిని చూస్తూ ఉష అలాగే ఉంటుంది.